నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాల సంగతేంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. భాగ్యలక్ష్మి రెడ్డి గారు, సో ఒక చిన్న శ్లోకంతో మనం మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఓం గణానాన్త్వా గణపతికుం భవామహే కవిం కవీనా ముహ్మత్స్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిశ్రీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజీవిర్వాజనీవతి దీనామ విత్రేవతు గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. మా వివాహానికి సంబంధించి ఈ మధ్య కాలంలో యువతి యువకుల మధ్య అభిప్రాయాలు ఏ విధంగా ఉంటున్నాయి? వివాహానికి సంబంధించి సాధారణంగా ఎలా ఉంటున్నారంటే కనుక పర్వాలేదు, మన ఏజ్కి సరిపడా కాసించుమించు వన్ ఇయర్ కానీ 2 years కానీ ఓకేనండి అని అమ్మాయిల వాళ్ళు అంటున్నారు. అబ్బాయిల వాళ్ళు అయితే తల్లిదండ్రులు వస్తూ ఉంటారు కదా ఎక్కువగాని, 3-4 ఏళ్ళు తేడా చూడండి పర్వాలేదు, మాదైతే 7 ఏళ్ళు ఉంది 5 ఏళ్ళు ఉంది అంటారు వీళ్ళు. ఈ అమ్మాయిల వాళ్ళు మాత్రం మా అమ్మాయి ఒప్పుకోవట్లేదండి, 2-3 ఏళ్ళ కన్నా ఎక్కువ వద్దు అంటున్నారు. ఆ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏజ్ విషయంలో, వివాహం సంబంధించి పెళ్లి సంబంధాల విషయంలో ఉంది. కానీ జాగ్రత్తగా సర్దుబాటు చేసి ప్యాకేజీలో, లేకపోతే అందాలో, హైట్లో, లేకపోతే ఇంకా చెప్పాలంటే కనుక వాళ్ళ యొక్క వెనకాల ఆర్థిక పరిస్థితులు కానీ దాన్ని బట్టి అమ్మాయిలు కొంచెం కన్విన్స్ అయ్యి తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేయడం జరుగుతుంది. సో క్వాలిటీస్ ఎక్కువ అడుగుతున్నారు అనుకుంటా, దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. సో వివాహానికి సంబంధించి మీరు మంచి సంబంధం కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ 9154690099 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఇప్పుడు మాట్లాడవచ్చు. అలాగే డైరెక్ట్ కాంటాక్ట్ కూడా చేయొచ్చు మేడంని. సో అమ్మ, కొన్ని ప్రొఫైల్ చూద్దామా? ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయి, 25 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉంది. పిల్ల 150Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైట్, MBA, 35 లక్షల ప్యాకేజీలో ఉందండి పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది. అమ్మాయి కొంచెం హైట్గా ఉన్న అబ్బాయి వరుడుగా కావాలంటున్నారు. ఆర్యవైశ్య క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. మన హైదరాబాద్లోనే. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 5'10" హైటు, 28 సంవత్సరాలు, చార్టర్ అకౌంటెంట్ ఈ పిల్లాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఈ అబ్బాయి ఎంఎస్ చేసి యూఎస్లో 200Kలో ఉన్నాడు. తగినటువంటి వరుడికి వధువు కావాలి. H1B ఉంది. I-140 కూడా క్లిక్ అయింది. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో అమ్మాయి 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 130Kలో ఉంది. ఈఎంఐ కూడా తగినటువంటి వరుడు కావాలి. H1B ఉంది. బ్రాహ్మణ్ క్యాస్ట్లోనే 26 సంవత్సరాలు పాప, 5'5" హైటు, బీటెక్, బెంగళూరులో చేస్తోంది. నెలకు ₹1,00,000 శాలరీ వస్తుంది. బ్రాహ్మణ్ క్యాస్ట్లోనే అమ్మాయి 25 సంవత్సరాలు, 5'5" హైటు, MBA, ఈఎంఐ 15 లక్షల ప్యాకేజీలో ఉంది. మన హైదరాబాద్లోనే. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో అబ్బాయి 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, MBA, 15 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో అబ్బాయి 26 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, నెలకి 2 లక్షలు వస్తుందండి పిల్లాడికి. శాఖ పట్టింపు లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయొచ్చు. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో అబ్బాయి 28 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్, 18 లక్షల జీతంలో ఉన్నాడు. మన హైదరాబాద్లోనే. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 180Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. H1B ఉంది. I-140 కూడా క్లిక్ అయింది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్, యూఎస్లో 140Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, ఈ అమ్మాయి యూఎస్లో ఎంఎస్ చేసి 150Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, MBBS, ఎంఎస్, జనరల్ మెడిసిన్ చేసింది అమ్మాయి. తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, MBBS, MD చేసినటువంటి పిల్లకి తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, IIT, ఈ అమ్మాయి 1,15,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అమ్మాయికి కూడా వెనకాల కూడా ప్రాపర్టీస్ చాలా మంచిగా ఉన్నాయి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు,
5'10" హైటు. ఈ అమ్మాయి హైట్ రీత్యా కొంచెం హైట్గా ఉన్న అబ్బాయి కావాలంటున్నారు. బీటెక్ ఎంబీఏ. ఈ అమ్మాయి 40 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్ అండి వీళ్ళందరూ కూడా, చక్కగా బాగా వెల్ సెటిల్డ్ అనమాట. కొంతమంది అయితే కనుక బిజినెస్ పీపుల్కి కూడా ఇస్తామంటున్నారు. అందువల్ల మీరు బిజినెస్లో ఉన్నా కూడా మీ అబ్బాయి మమ్మల్ని వెంటనే మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు 28 సంవత్సరాలు 5'8" హైట్, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 140Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 5'9" హైట్, ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 6 అడుగుల హైట్, ఎంబీబీఎస్ ఎండీ డాక్టర్ అబ్బాయికి తగినటువంటి ఎండీ చేస్తున్న అమ్మాయి కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, ఎంఎస్ చేసినా లేకపోతే చేస్తున్న వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్ ఐఐటి 1.5 crore జీతం వస్తుంది పిల్లాడికి, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ ఎంబీఏ యూకేలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మా. సో 17 సంవత్సరాల నుంచి మీరు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. అందుకోసం అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. సో మీ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయమ్మా? బ్రాంచెస్ చూస్తేనేమో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఒక బ్రాంచ్ ఉందమ్మా. అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక తార్నాక గత 17 ఏళ్ళగా కాస్త ఇంచుమించు తార్నాక ఉడా కాంప్లెక్స్ షాప్ నెంబర్ 48 బిసైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడ ఉంది. పిల్లర్ నెంబర్ 1022 ఆపోజిట్ గేటు. అదేవిధంగా షిరిడి సాయిబాబా గుడి ఎదురుగా ఉన్నటువంటి బ్రాంచ్ దిల్సుఖ్ నగర్లో ఉంది. బాబా అనుగ్రహంతో అక్కడ మంచిగా నడుస్తుంది. ఇవి మా 3 బ్రాంచ్లు వివరాలు. మొదటి సంబంధమైన, రెండో సంబంధమైన, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర సంబంధాలు కావాలన్నా కూడా మీరు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే మీరు డైరెక్ట్గా కూడా ఈ 3 బ్రాంచెస్లో మీకు దగ్గరలో ఉన్న ఏ బ్రాంచ్కైనా సరే వెళ్ళి మేడంని కలిసి మీకు కావాల్సిన మీకు నచ్చిన సంబంధాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అమ్మ, అలాగే ఈ మధ్య అబ్బాయిలకి అమ్మాయిలకి పెళ్లి వయసుకు వచ్చేసరికి 30 సంవత్సరాలు దాటుతున్నాయి. నార్మల్గా 25 దాటిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు, కానీ 30 వరకు కూడా వెయిట్ చేసి 30 తర్వాతే చేసుకుంటున్నారు. దానికి గల కారణాలు ఏంటి? ప్యాకేజీ బాగుండాలి ఆ అబ్బాయికి, అమ్మాయి ప్యాకేజీ బాగుండాలి. నేను కారు కొని ఇల్లు కనీసం ఈఎంఐలో అన్నా కొనుక్కున్నాక నేను పెళ్లి చేసుకుంటాను అనేటటువంటి పురుషోత్తములు. అదేవిధంగా అమ్మాయిలు కూడా ఏమిటంటే కనుక లేదులే నేను బాగా స్థిరపడాలి, మంచి ప్యాకేజీలో ఉండాలి, నేను కొన్నాళ్ళు జాబ్ చేసిన తరువాత మాత్రమే నేను చేసుకుంటాను అనేటటువంటి అమ్మాయిలు. ఆ విధంగానే వీళ్ళకి ఈడు జోడు కుదిరి అన్నీ నచ్చి, హైట్లు నచ్చి, వెయిట్లు నచ్చి, అదేవిధంగా వాళ్ళ యొక్క కలర్ కాంబినేషన్లు నచ్చి, ఇవన్నీ అవతలకు 30 ఏళ్ళు చక్కగా వస్తున్నాయి. అందువల్ల 30 ఏళ్ళ పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటున్నారు అనే విషయాన్ని నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 350Kలో ఉంది పిల్ల. 25 CR ప్రాపర్టీ కూడా ఉందట పిల్లకి. అదేవిధంగా 26 సంవత్సరాలు కమ్మ క్యాస్టు, ఎంసీఏ చేసింది, బెంగళూరులో 20 లక్షల ప్యాకేజీలో ఉంది. 15 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్టు 25 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ హైదరాబాద్లో, నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. 9 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్ ఎంఎస్ చేసి యూఎస్లో 350Kలో ఉన్నాడు. 16 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ ఎంబీఏ బెంగళూరులో పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 10 లక్షల జీతం. తగిన 25 సంవత్సరాలు 5'8" హైటు, బీకామ్ బీబీఏ బిజినెస్ చేస్తున్నటువంటి అబ్బాయికి 13 లక్షలు వస్తుంది నెలకి, సంవత్సరానికి. అదేవిధంగా నెలకి 1,00,000-1,50,000 పైన వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ఈ విధంగా కమ్మ క్యాస్ట్ గురించి మనం చెప్పుకున్నాము. అంటే సమయాభావం చేత కొనుక్కునే తీసుకురావడం జరుగుతుందండి, అన్నీ తీసుకురాలేను. కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ యూఎస్లో ఈ అబ్బాయి ఉన్నాడు. 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు, బీటెక్ హైదరాబాద్లోనే 18 లక్షల జీతం, 13 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 250Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు 5'6" హైటు, ఎంసీఏ. ఈ అమ్మాయి కూడా
మంచి జాబ్ చేస్తోంది, తర్వాత 15 లక్షల ప్యాకేజీలో ఉంది, 11 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్ అబ్బాయి 25 సంవత్సరాలు 5'8" హైటు, యుఎస్లో ఉన్నాడు. ఈయన 120Kలో ఉన్నాడు. ఎవరైనా చిన్నపిల్ల అంటే 25 లోపు పిల్ల ఉంటే కనుక వెంటనే ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్టు 27 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, యుఎస్లో 150Kలో ఉండి 15 కోట్ల ప్రాపర్టీ ఉన్న పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైట్, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్. ఈ పిల్ల 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైట్, ఎంబీఏ, హైదరాబాద్లోనే 18 లక్షల జీతం, ఒక 18 కోట్ల ఆస్తి కూడా ఉందట పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి. అంటే డాక్టర్ కాబట్టి వాళ్ళు ఇది కూడా చూస్తారు. అంటే ఏమిటంటే కనుక కొంచెం బిజినెస్ వాళ్ళని కూడా చూస్తామంటున్నారు. అబ్బాయి డాక్టర్ అయ్యి ఉండక్కర్లేదు, ఎంబీఏ చదివింది కాబట్టి మా అమ్మాయి అని చెప్తున్నారు. 26 సంవత్సరాలు ఈ బీటెక్ చేసి ఎంబీఏ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబు, 18 లక్షల జీతంలో ఉన్నటువంటి మున్నూరు కాపు అబ్బాయికి వధువు కావాలి. అదేవిధంగా 26 సంవత్సరాలు 5'6" హైటు, ఈ అబ్బాయి బీటెక్ చేసి ఈ అబ్బాయి మేనేజర్గా పనిచేస్తున్నాడు, 26 లక్షల జీతం, మన హైదరాబాద్లోని తగినటువంటి వరుడికి వధువు కావాలి. 24 సంవత్సరాలు ఎంబీఏ చేసి హైదరాబాద్లోనే 28 లక్షలు సంపాదిస్తూ 25 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి మున్నూరు కాపు పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. వెల్లమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తూ 21 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి అబ్బాయి కావాలి. అదేవిధంగా 20 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది పిల్లకి. ఈ వెల్లమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాల అమ్మాయి 5'7" హైటు, బీటెక్, యుఎస్లో 120Kలో ఉంది, ఎంఐ, 25 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెల్లమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, హైదరాబాద్లోనే 17 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెల్లమ్మ క్యాస్ట్ అబ్బాయి 6'3" హైటు, బీటెక్, 29 సంవత్సరాలు, EEE చేశాడు, ఎంఎస్ చేశాడు, 165Kలో ఉన్నాడు, 140 క్లిక్ అయింది, 27 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెల్లమ్మ క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెల్లమ్మ క్యాస్ట్ అబ్బాయి 5'9" హైటు, 28 సంవత్సరాలు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్, 13 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెల్లమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఎస్, మీ ఇంట్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సంబంధాలు చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఇప్పుడు కాల్లో మేడంతో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఆ నెంబర్స్ వచ్చేసి 9154690099, 9866044439. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇప్పుడే కాల్లో మేడంతో క్లారిఫై చేసుకోవచ్చు. సో మ్యామ్, మీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ ఆస్ట్రో భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తారు? రాశి ఫలాలు చేస్తామమ్మా. అదే వార ఫలాలు, రాశి ఫలాలు, ప్లస్ 3200 పైగా సీడీలు ఉన్నాయి ఇందులో. ఎలా అంటే ఒక లైబ్రరీ లాగా. ఎనీ డౌట్, అమ్మాయి పెద్ద మనిషి అయింది, నక్షత్రం మంచిదా కాదా, లేకపోతే బల్లి పడింది, లేకపోతే కనుక వివాహ పొంతన ఏ విధంగా ఉంటుంది, కుజదోషం అంటే ఏంటి, అసలు ఈ రాహుకేతువుల వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాగ జ్యోతిష్యపరంగా మామూలుగా కూడా ఏ పూజలు ఎలా చేసుకోవాలి, నేను చేసే చండీ హోమాల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అమ్మ, కుంభ వివాహాలు, కదలి వివాహాల గురించి అన్నీ కూడా మేము వీడియోలు చేసి పెట్టబడ్డాయి. అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఆస్ట్రో ASTRO భాగ్యలక్ష్మి BHAGYA LAKSHMI. మీరు ఇది ఎన్రోల్ అవ్వండి, డెఫినెట్గా మీకు బెనిఫిటే ఉంటుంది. ఓకేమ్మా. అలాగే జాతక పరిశీలన చేసి కూడా కొంతమంది జాతకాలు చూసే పెళ్లి చేసుకుంటామంటారు. సో జాతక పరిశీలన కూడా మేడం దగ్గరికి వస్తే మీకు దోషాలు ఏమైనా ఉంటే వాటికి పరిహారాలు చేయించి కూడా మీకు సంబంధాలు సెట్ చేస్తారు, అంతే కదమ్మా? అవునమ్మా. పొంతలను చూడటం, తర్వాత మంచిగా ఏదైనా ఉంటే కనుక తప్పనిసరిగా చేయించడం దగ్గరుండి, ఆ తర్వాత తదుపరి వివాహం సంబంధాలు కూడా కుదరడం. ఎందుకంటే దగ్గరికి వచ్చిపోతూ ఉంటాయి కొంతమందికి, జాతకం వలనని పాపం వాళ్ళకి తెలియదు, ఎందువల్ల అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని చాలామందిని సెట్ చేయడం జరిగింది. సో మీ దగ్గర కులాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతాయని కూడా మేము విన్నాం. సో ఏ వర్గం వారు ఎక్కువగా ముందుకు వస్తుంటారు కులాంతర వివాహానికి? అంటే ఇప్పుడు అగ్రవర్ణాల వాళ్ళందరూ కూడా ముందడుగు వేస్తున్నారమ్మా. ముఖ్యంగా బ్రాహ్మిన్స్ తప్పించి తతిమా వర్ణాలందరూ కూడా పర్వాలేదండి, ఏం చేస్తాం, ఇంకా కుదరడం లేదు, 30 దాటిపోతున్నాయి, 35 దాటిపోతున్నాయి, ఏం చేయాలి అనే ఆలోచన అందరికీ వచ్చేస్తుంది మధ్యకాలంలో. అలా ముందడుగు వేస్తున్నారు, అడుగుతున్నారు, చేసుకుంటున్నారు. ఆ విధంగా కూడా మేము ముందుకు వెళ్తున్నాం అమ్మా. సో కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం.
ముదిరాజు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైటు ఎంటెక్ చేసి హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ముదిరాజు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-11 హైటు ఎంటెక్ ఓన్ బిజినెస్ ఉంది. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ హైదరాబాద్లోని 30 లక్షల జీతంలో ఉన్నాడు. పిల్లాడు వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 250Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ హైదరాబాద్లోని 25 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ 18 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-9 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకి 2 లక్షలు వస్తుంది. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిల గురించి కూడా చెప్పుకుందాం. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-3 హైటు బీటెక్ హైదరాబాద్లోనే 15 లక్షల జీతం 5 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 23 సంవత్సరాలు 5-5 హైటు ఎంటెక్ హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 2 లక్షల ప్యాకేజీలో ఉంది. నెలకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఎంఐ 150Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. H1B ఉంది. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-5 హైటు హైదరాబాద్లోనే 17 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 22 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ ఎంటెక్ కూడా చదువుతోంది. పిల్ల ఓన్లీ డాటరు, 10 CR దాకా ప్రాపర్టీ ఉంటుంది. యాదవ క్యాస్ట్లో 21-22 ఇయర్స్ అమ్మాయికి పెళ్లి సంబంధం ఎవరైనా 25 సంవత్సరాల వయసు అబ్బాయి ఉంటే కనుక వెంటనే మిమ్మల్ని సంప్రదించండి. శాఖ పట్టింపు లేదు. సెట్టిబలియా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-10 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. సెట్టిబలియా క్యాస్ట్ 28 సంవత్సరాలు 6-1 హైటు బెంగళూరులో పనిచేస్తున్నాడు. మేనేజర్గా ఈ పిల్లాడు 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్ 29 సంవత్సరాలు బీటెక్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్ 27 సంవత్సరాలు ఎంఎస్సీ చేసి హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వరుడికి వధువు కావాలి. వడ్డేరా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-7 హైటు బీటెక్ ఎంబీఏ హైదరాబాద్లోనే 10 లక్షల జీతం తగినటువంటి వరుడికి వధువు కావాలి. వడ్డేరా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ ఈ పిల్లాడు కూడా ఐఐటీ చేశాడు. ఎంఎస్ చేసి యుఎస్లో ఉన్నాడు. 130Kలో ఉన్నాడు. తగినటువంటి వడ్డేరా క్యాస్ట్లో అమ్మాయి కావాలి. సెట్టిబల్జా క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో 120Kలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. సెట్టిబల్జా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-3 హైటు ఈఎంఐ కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. రజకా క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-2 హైటు బీటెక్ ఎంఐ ఏఈగా పనిచేస్తోంది. 12 లక్షల జీతం తగినటువంటి వరుడు కావాలి. హైదరాబాద్లోనే. రజకా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-5 హైటు డిఫార్మసీ యూఎస్లో ఉన్నటువంటి ఈ పిల్లకి 110K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. వడ్డేరా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-1 హైటు ఎంబీబీఎస్ ఈఎంఐ సజ్జన్గా పనిచేస్తోంది. 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వడ్డేరా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హైటు 5-7 హైటు బీటెక్ ఎంబీఏ చేసి బెంగళూరులో 9 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఎస్ అమ్మా, ఇప్పుడు త్రిజ్యేష్ఠులు అంటారు. సో త్రిజ్యేష్ఠులు అంటే ఏంటి, అండ్ అలాగే ఈ త్రిజ్యేష్ఠులు ఉన్నవారిని వివాహానికి వద్దు అంటారు, ఎందుకోసం? త్రిజ్యేష్ఠులు అంటేనమ్మా అప్పుడు మామూలుగా సాధారణంగా ఇంటికి ప్రథమ పిల్ల అయితే కనుక వాళ్ళు జ్యేష్ఠపుత్రులు జ్యేష్ఠపుత్రిక అంటాము. వెనకాల ఉన్న వాళ్ళని కనిష్ట అంటాము. ఈ జ్యేష్ఠ భాగం అనేసి పూర్వకాలంలో అయితే జ్యేష్ఠ భాగానికి వాటా కూడా ఇచ్చేవాళ్ళట. ఇంటికి పెద్ద కొడుకు అంటే 2 వాటాలు పెడతాయి అబ్బాయికి. ఆ విధంగా ఉండేదట అప్పటి కాలంలో. ఇప్పుడు ప్రజెంట్ అయితే అదేం లేదనుకోండి, అన్నీ బరాబర్గా నడిచిపోతున్నాయి. అయితే ఏమిటంటే కనుక ఈ పిల్లాడికి జ్యేష్ఠ మాసంలో పుట్టాడు. జ్యేష్ఠ నక్షత్రం 2 అయిపోయినాయి కదా. ఆ వచ్చే పిల్ల కూడా జ్యేష్ఠగా అయితే జ్యేష్ఠ పుత్రిక అయినా త్రిజ్యేష్ఠ అయిపోతుంది. అందువలన ఈ వివరణ అంతా కూడా మన పెద్దవాళ్ళు వద్దు అన్నారు.
మనం కాదు అని చేయడం వల్ల తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కొంచెం ఏంటంటే కనుక పట్టుదల గల వాళ్ళు. ఇద్దరూ పట్టుదల గల వాళ్ళు అయితే తర్వాత వైవాహిక జీవితం ఆ పట్టు వదలనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి కదా, పట్టు విడుపు ఉండాలి కదా, అది లేనప్పుడు అవి మళ్ళీ బ్రేక్ అవుతాయనేసి మన పెద్దవాళ్ళు వద్దు అని చెప్పారు. అలాగే విదేశీ సంబంధాలు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో విదేశీ సంబంధాలకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? విదేశీ సంబంధాలు వాళ్ళు చేస్తున్న ఉద్యోగం, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి ముఖ్యంగా మేము ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం మన ఆఫీస్లోనే. ఎదురుండా ఆ తల్లిదండ్రులని ఈ తల్లిదండ్రులు కూర్చోబెడతాం. పిల్లాడు ఫోటోలు నచ్చుకున్నాయి, ఓకే అనుకున్నారు, కానీ చేసే ఉద్యోగాలు నచ్చాయి, అన్నీ ఓకే. కానీ ఏంటంటే తల్లిదండ్రులు కలుసుకోవాలి కదా. ఆ మీటింగ్ అరేంజ్ చేసి నేను కూర్చొని పలానా విధంగా మీరు ప్రాపర్టీలు చెప్పారు, ఈ పిల్లకి ఈ విధంగా చెప్పారు, ఈ పిల్ల వయసు ఇంత, ఈ చదువు చదివింది, అక్కడ పలానా విధంగా ఎంఎస్ చేస్తుంది, లేకపోతే ఎంఎస్ కంప్లీట్ అయింది, H1B ఉంది లేదు, అన్నీ క్లారిటీ ఇస్తాను. ఇచ్చి మీరు చుట్టరికాలు మీ యొక్క గోత్రాలు కలవకుండా, చుట్టరికాలు కలిస్తే బంధువులు ఏమన్నా ఎక్కడొక్కడ బీరకాయ పిచ్చి చుట్టరికం ఎవరి క్యాస్ట్లో వాళ్ళకు ఉంటుంది కదా, ఆ విధంగా ముందుకు వెళ్ళండి, ఎంక్వైరీ చేసుకోండి, టేక్ ఏ ఓన్ టైం. అంతేగాని స్పీడ్గా ఈవేళ చూసేసాం సాయంత్రం చెప్పండి అని ఎప్పుడు కూడా నేను అన్ను. ఎందుకంటే కనుక విదేశీ సంబంధాల విషయంలో కానీ సెకండ్ మ్యాచ్ల విషయంలో కానీ టైం తీసుకోవాలి. తీసుకొని అప్పుడు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుని వాళ్ళకు కూడా కొంత టైం ఇచ్చి అప్పుడు ముందుకు వెళ్ళమంట. అందుకని మన చేతితో చేసిన వివాహాలు ఎక్కడ తలకాయ నొప్పులు లేకుండా ఉన్నాయి. సో కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. అదేవిధంగా ఇప్పుడు మనము కురుమా క్యాస్ట్ అమ్మ, 25 సంవత్సరాలు, 5'2" హైట్, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. కురుమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, ఈ అమ్మాయి ఏంటంటే స్కూల్ టీచర్గా పనిచేస్తున్నది. అమ్మాయి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కురుమా క్యాస్ట్ బీటెక్, 5'5" హైటు, పూణేలో ఉంది. అమ్మాయి 12 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కురుమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, ఈ అమ్మాయి బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది, 110Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కురుమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. కురుమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంఎస్, ఇతను యూఎస్లో ఉన్నాడు, 120Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. కురుమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఫార్మసీ చేసి హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడికి వధువు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ చూసినట్లయితే 28 సంవత్సరాలు, 5'4" హైటు, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి బీటెక్, హైదరాబాద్లోనే 20 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి 27 సంవత్సరాల వయసు. తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, బెంగళూరులో ఉన్నాడు. ఎంటెక్ ఐఐటి చేశాడు. ఇతను 80 లక్షల శాలరీలో ఉన్నాడు. సంవత్సరానికి. తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ, బెంగళూరులో 18 లక్షల జీతంలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఈఎంఐ గవర్నమెంట్ జాబ్ చేస్తోంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, డిగ్రీ చేసింది అమ్మాయి, 8 లక్షల జీతంలో ఉంది. హైదరాబాద్లోనే సాఫ్ట్వేరు. తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈఎంఐ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తుంది. 15 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ కూడా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయికి ఉంది. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, ఈ అమ్మాయి 5'5" హైటు, ఎంబీఏ చేసింది, 22 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీఏ, గవర్నమెంట్ ఎంప్లాయ్, 12 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ వరుడు 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 22 లక్షల జీతం. తగినటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా వాల్మీకి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 50,000 జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వాల్మీకి క్యాస్ట్
27 సంవత్సరాల అమ్మాయి 5'1" హైటు, ఈఎంఐ 13 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వాల్మీకి క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు 5'7" హైటు, ఎంసీఏ 8 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. వాల్మీకి క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు 5'8" హైటు, ఎంబీఏ బెంగళూరులో పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మేరు దర్జీ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు, బెంగళూరులో 12 లక్షల జీతంలో ఉంది, పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. మేరు దర్జీ క్యాస్టు అబ్బాయి 27 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 10 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాల క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ 130Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 26 సంవత్సరాలు, ఈఎంఐ 5'5" హైటు, బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్ హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాల క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైటు, ఈ అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబు 13 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ, ఈఎంఐ బెంగళూరులో పనిచేస్తోంది, 40 లక్షల జీతం, తగినటువంటి మాదిగ క్యాస్ట్లో వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు 6 అడుగుల హైటు, యుఎస్లో ఉన్నాడు, 150Kలో ఉన్నాడు, H1B ఉంది, తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు, అబ్బాయి ఎంటెక్ చదువుకుని హైదరాబాద్లోనే 18 లక్షల జీతం, తగినటువంటి వధువు కావాలి. ఇంకా రెండో పెళ్ళి ఉన్నాయమ్మా. ఓకే, చెప్పండి. రెండో పెళ్ళి రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'6" హైటు, డాక్టరు, ఎండీ చేసినటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ 200Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళికి 40 కోట్ల ప్రాపర్టీ. ముదిరాజ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు, చార్టర్ అకౌంటెంట్, ఎంబీఏ కూడా చదివాడు, ఇతను 35 కోట్ల ప్రాపర్టీ ఉంది, హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రెండో పెళ్ళికి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ రెండో పెళ్ళి 38 సంవత్సరాలు 5'7" హైటు, ఎంటెక్, అబ్బాయి బెంగళూరులో చేస్తున్నాడు, 25 లక్షల ప్యాకేజీ, 22 కోట్ల ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి రెండో పెళ్ళి 33 సంవత్సరాలు 5'6" హైటు, ఇతను బ్యాంక్ ఎంప్లాయీ, తగినటువంటి వధువు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ రెండో పెళ్ళి 31 సంవత్సరం 5'6" హైటు, ఎంటెక్, బిట్స్విలాన్లో చదువుకున్నాడు, పిల్లాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 11 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్ళికి వధువు కావాలి. మాలా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి రెండో పెళ్ళికి వధువు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. రజికా క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు, ఎంబీఏ 11 లక్షల ప్యాకేజీలో ఉండి 8 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అబ్బాయికి రెండో పెళ్ళికి వధువు కావాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మా వ్యూవర్స్ కోసం మంచి ప్రొఫైల్స్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ మాత్రే నమః. అందరూ హిందువులైతే చాలు, మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. అందరికీ ఉన్నాయి, సమయాభావం చేత కొన్ని మాత్రమే చెప్పగలిగాను. ఎస్, భాగ్యలక్ష్మి రెడ్డి గారు 17 సంవత్సరాల నుంచి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కనుక మంచి సంబంధం కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ బ్యూరోని సంప్రదించి మీకు కావాల్సిన సంబంధాన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.